కృష్ణుడు పడుకోవాలని రామాయణం కథని యశోదమ్మ ప్రతిరోజు చెప్పేదట. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా బాగా అల్లరి చేస్తూ ఉంటే అప్పుడు యశోదమ్మ కృష్ణుడిని పడుకోమని చెప్తుంది. సరే అమ్మా, అయితే ఒక కథ చెప్పు అన్నాడు కన్నయ్య. ఏం కథ చెప్పాలి కన్నా నీకు రోజును అని బాగా ఆలోచించి, అనగనగా దశరథ మహారాజు ఉండేవారు. ఆయనకు 9 కొడుకులు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెబుతుంటే కృష్ణుడు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. అమ్మయ్య, కృష్ణుడు పడుకున్నాడు అని కథని కొనసాగిస్తోంది. ఆ రామచంద్రమూర్తి తన తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళినాడు. అలా వనవాసానికి వెళ్ళినప్పుడు సీతమ్మని దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించుకుని వెళ్ళాడు అని చెప్పేలోపు కృష్ణుడు ఒక్కసారిగా లేచి, లక్ష్మణ, ధనస్సు పట్టుకుని ఇలారా అని అంటాడు. ఉలిక్కిపడిన యశోదాదేవి, ఏమిటి కృష్ణుడు ధనస్సు పట్టుకు రమ్మంటున్నాడు, ఎవరిని అని అయోమయంగా చూస్తుంది. ఇంతలో విష్ణుమాయ కమ్మించేసి, అది రామావతారం కదా, ఇది కృష్ణావతారం కదా, అమ్మ దగ్గర ఒక దొంగ నవ్వు నవ్వి అమ్మని మరిపించేసి మురిపిస్తాడు. జై శ్రీకృష్ణ.